నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వీళ్ళిద్దరి పెళ్ళి వారం కూడా కావట్లేదు, హనీమూన్ కూడా సరిగ్గా వెళ్ళలేదు. ఇంతలోని వీళ్ళకి విడాకులని, వీళ్ళ మధ్య కొత్త వ్యక్తి ఒక అతను వచ్చాడని, సో ఈ వార్తలన్నీ బాగా వైరల్ అవుతున్నాయి. సో దీంట్లో నిజమెంత? కొన్ని ఎక్కువగా అట్లాంటి నెటిజన్స్కి సరదా అయిపోయింది, వ్యూస్ కోసము పిచ్చి చేష్టల కోసము చేస్తున్నారు. కానీ ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మంచివి కాదు అంటే నేను నమ్ముతాను. కాబట్టి మన అందరూ ఇడు నెగిటివ్ వైబ్రేషన్ అంటున్నాను అనుకోవచ్చు మీరు. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను నీకు. వేణుమాధవ్ గారు ఉన్నారు, కమెడియన్. ఆయన ఉంటుండగానే ఆయన చనిపోయాడని రకరకాలుగా చేశారు. ఏమైంది? ఆయన పాప గవర్నర్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు అప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు. తర్వాత కొన్నాళ్ళు చనిపోయాడు ఆయన. చూడండి ఎంత విచిత్రం. అలాగే చైతూను సమంత విషయం, బాగున్నారు, హ్యాపీగా ఉన్నారంటే ఇంకా ఏదో ఇష్యూ ఇచ్చాయట, విడిపోతారట. ఆవిడ ఈ చైతూ కన్నా పెద్ద స్టార్ అయిపోయింది కాబట్టి మనస్పర్ధలు వచ్చాయి. నువ్వేం చూసావా? తప్పు కదా. వైవాహిక ఇప్పుడు సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారనే యాంగ్జైటీ ఉండొచ్చు, ఓకే. గొప్ప గొప్ప వాళ్ళు సెలబ్రిటీసు వాళ్ళు నిజ జీవితంలో ఎలా ఉంటారు అని తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండడం తప్పు లేదు. కానీ దాన్ని ఈ విధంగా మలిచి ఇట్లా లేనిపోని ప్రోపగాండా క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, చాలా తప్పు. అది ఈరోజు మన సంబంధం పెడితే రేపు ఆ నెగిటివ్ వైబ్రేషన్ అప్పుడు మనకు కూడా కొడుతుంది. సో అట్లాగే ఈ అనంత్ అంబానీ ఆవిడెవరు, రాధికా మర్చెంట్, ఇప్పుడు రాధికా అంబానీ. సో ఇప్పుడు పెళ్ళి మీరు అన్నట్టు వారం కూడా అవ్వలేదు, ఇంకా హనీమూన్ కూడా లండన్ అక్కడికి వెళ్తారన్నట్టుగా నేను వార్తలో చూశాను. అప్పుడే అంటే దీనికి ఒక రీజన్ ఏంటంటే ఇలా రావడానికి ఒక పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ అనే ఎవరో నటుడు ఇట్లా వీళ్ళ పెట్టి డబ్బుంటే ఎవరైనా అంగరంగ వైభవంగా చేసుకుంటారు, కానీ 10 కాలాల పాటు ఉంటాయో లేదో, ఇవాళ రేపు చాలామంది విడిపోతున్నారు కదా అని దాని మీద వ్యంగ్యంగా వెటకారంగా చేశాడు. దానికి ఆల్రెడీ ఆయన తింటున్నాడు ఆ పాకిస్తాన్ నుండి. మేబీ పాకిస్తాన్లో కాబట్టి భారతదేశం సంబంధించి ఏదైనా వాళ్ళకి ఆ జలస్ కుళ్ళు ఉంటుంది. అది తట్టుకోలేక వాళ్ళు టెర్రరిజానికి పెంచి పోషించడం, ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండడం, ఆ పాకిస్తాన్ బార్డర్లో ఉండే చాలా ప్రాంతాలు కూడా మమ్మల్ని భారతదేశంలో కలిపేయండిరా బాబు, మాకు ఎందుకు ఈ శిక్ష అన్నట్టుగా కూడా ఉంది పరిస్థితి, తెలుసా మీకు? సో అట్లాంటి పాకిస్తాన్ నుంచి ఉన్నవి కాబట్టి ఎదుటివాడు గొప్పతనాన్ని తట్టుకోలేక కామెంట్ చేసి ఉండొచ్చు. ఇది ఒక వెర్షన్లో. ఇంకో వెర్షన్లో జనరల్గా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న చిన్న విషయాలకు కూడా విడిపోతున్నారు జంటలు. నేను ఉద్యోగస్తురాలే, నేను సంపాదించగలను, నువ్వు లేకపోతే నేను బతకలేనా, ఇట్లాంటి ఫీలింగ్ వస్తుంది. అది కాదు కదా అక్కడ. కోర్స్ మగవాడు మగ ఆధిపత్యం చూపించినప్పుడు ఆడవాళ్ళకు కూడా ఇదేం, బట్ పూర్వం కూడా మగ ఆధిపత్యం చూపించారుగా. బట్ అప్పుడు తల్లులు భరించారు కదా. ఆడదానికి భూదేవికి మించిన ఓర్పు ఉంటుందని అన్నారుగా. ఇప్పుడు ఇలా అన్నా అనుకోండి, అంటే ఎంతసేపు ఆడవాళ్ళే భరించాలా, మగవాళ్ళు భరించకూడదా అని అంటారు. అక్కడ కాదు, సందర్భం బట్టి ఒకసారి వీళ్ళు తగ్గాలి, ఒకసారి వాళ్ళు తగ్గాలి. ఎవరి వైపు న్యాయం మాట్లాడలే మనం, సందర్భం బట్టి. సో అట్లాగా ఎక్కువగా పెటాకులు అయిపోతున్నాయి కాబట్టి అలాంటి సందర్భాలు ఉండొచ్చు. కానీ ఇంకా పారాని కూడా ఆరలేదు కదా. ఇలాంటి సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేయడము, వెటకారం చేయడం అనేది చాలా తప్పు. తట్టు మేబీ వాడికి ఆ పాకిస్తాన్ హీరోకి అంత కడుపు ఎందుకు మండిందంటే నేను అనుకోవడం, మీరు ఆ పెళ్లి వేడుక చూసారా? ఫస్ట్ ఆవిడెవరు, నీతు అంబానీ గారు, మిస్సెస్ ముఖేష్, ఆవిడైతే ఫస్ట్ మైక్ తీసుకోగానే జై కృష్ణ అని స్టార్ట్ చేసి సనాతన ధర్మం గురించి, భారతదేశంలో వివాహ వ్యవస్థ గురించి ఎంత బాగా చెప్పిందో మీరు చూడండి ఆ వీడియో. ఈవెన్ ఆయన కూడా మైక్ తీసుకొని అట్లా మాట్లాడి ఆ పిల్ల మా పిల్ల అవుతుంది, ఇది ఎంత గొప్ప వ్యవస్థ, ఇది భారతీయుడు వివాహ వ్యవస్థ అనేది అని చాలా బాగా చెప్పింది. అంటే నేను చూశాను, చాలా ఇంప్రెస్ అయ్యాను. మనం ఇక్కడ మన దగ్గర నమస్కారం అంటాం, లేకపోతే లేదు. ఒక ముస్లిము సలాం వాలేకుం సలాం అనుకుంటాడు, ఒక క్రిస్టియను ప్రైజ్ ద లార్డ్ అంటాడు, అవునా? మరి హిందువులు ఎందుకు ఒక జై శ్రీరాము, జై శ్రీకృష్ణ, శ్రీమన్నారాయణ అనుకోవచ్చుగా అంటారు నామూషి. ఎందుకులే, అమ్మాయిలు బొట్లు పెట్టడం మానేశారు, గాజులేయడం మానేశారు, అట్లీస్ట్ ఎట్లా అని అనుకోవచ్చు కదా. ఏం బాధ, హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వాళ్ళు చూడండి ఎంత స్థాయికి వెళ్ళినా పెద్దవాళ్ళు కనబడితే కంపల్సరీగా సలాం వాలేకుం అంటాడు, అవునా కదా? మీరు అబ్జర్వ్ చేయండి, ఆడు ఏ పొజిషన్లో ఉన్ని, ఎంత ప్రొఫెషనల్ అవని, మనకెందుకు లేదు, మనకెందుకు ఉండకూడదు? సో అది ఉండాలి అన్నట్టుగా అంత స్థాయిలో, అంటే ప్రపంచంలో భారతదేశంలోనే నెంబర్ 1 కుబేర్లు కదా వాళ్ళు, ప్రపంచంలో కూడా ఒక ర్యాంక్ ఉంది కదా వాళ్ళకి, టాప్ 10లో ఉన్న వాళ్ళే కదా.
మరి వాళ్ళు కూడా ఎంత చక్కగా సంప్రదాయబద్ధంగా అలాగని పెళ్లి కదా అని చెప్పి ఇష్టాసారం వేసుకోలేదే, సంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకొని చక్కగా అలంకరించుకొని జయకృష్ణ ఎంతమని 140 కోట్లు అవని, 140 రూపాయలు అవని, ఫుట్పాత్ దొరికిన కాటన్ చీర అవని, ఆ భారతీయతకి ఆ చీర ఉండే నిండుతనం ఇంకా దేనికైనా ఉందా? మరి అట్లా చేసి చక్కగా కట్టి జయకృష్ణ అని చెప్తూ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ అంత బాగా చెప్పారుగా. మేబీ ఇవన్నీ చూసి కూడా ఆ పాకిస్తాన్ నటుడికి, పాకిస్తాన్ మనం ఏం చేసినా కడుపుమంటే కదా వాళ్ళకి, అరే వీళ్ళు ఎంత బాగున్నారే, మనకన్నా మంచి పొజిషన్లో ఉన్నారే. ఈరోజు ప్రపంచ జీడిపి రేట్లో చూస్తే ఇప్పుడు మనకి నెక్స్ట్ జపాన్తో పాటు దగ్గరలో ఉంది అన్నట్టుగా, జపాన్ కాదు, జర్మనీకి దగ్గరలో ఉంది అన్నట్టుగా ఏదో చెప్పారు. ఇప్పుడు జర్మనీకి కన్నా ఒక మెట్టు ముందుకు వచ్చింది అన్నట్టుగా మనం ఎక్కడో చదివాను. ఇట్లాంటి జీడిపి వృద్ధి అవుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది. ప్రపంచంలో ఏ 5గురిని తీసుకున్నా 5గురిలో ఒకడు భారతీయుడు ఉంటున్నాడు ప్రతి సెక్టార్లో కూడా. అట్లా ఎంత డెవలప్ అయింది వాళ్ళకి ఎట్లా ఉంటుంది? దట్టు బీజేపీ వచ్చినప్పటి నుంచి కూడా బాగా పరుగులు పెడుతుంది. అలాంటప్పుడు కడుపు మంటది కాబట్టి ఆడు ఏదో అనాలి. ఒక నటుడయ్యండి ఎందుకు అంటే అక్కడ పాకిస్తాన్లో ఫేవర్ పొందడానికో లేదా పాకిస్తాన్లో వ్యూస్ పెంచుకోవడానికో అయ్యుండొచ్చు. అలాంటి వాళ్ళు మనం ఇక్కడ హైలైట్ చేయొద్దు. వాడు ఇలాగ అన్నాడు, వాడిని ఎందుకు పని చేసి వాడికి వ్యూస్ తెప్పించడం ఎందుకు, వాడి ఎక్కువ చూడటం ఎందుకు, అట్లాంటి సిజరింగ్ ఇచ్చేయాలి. సో వాళ్ళు అంత చక్కగా అంత స్థాయిలో కూడా వైవాహిక సంబంధం గురించి కానీ పెళ్లి గురించి కానీ, అంతకుముందు ఎంగేజ్మెంట్ అయినప్పుడు కూడా నేను గోల్డెన్ స్పూన్తో పుట్టినా కూడా ఇంత హర్డిల్స్ ఫేస్ చేశారని మాట్లాడాడు అనంత్ మాట్లాడితే దానికి ముఖేష్ ఎమోషనల్ కళ్ళలు నీరు వచ్చేసాయి ఆయనకి. ఉంటాయి, ఎంత లేనోడికైనా సమస్యలు ఉంటే ఉన్నోడికి ఒక రకమైన సమస్య, లేనోడికి ఒక రకమైన సమస్య లేని కూడా ఎవడున్నాడు చెప్పండి. బట్ అవన్నీ అధిగమిస్తూ ఇట్లా మొన్న ఎవరో మిత్రులు చెప్తున్నారు, గోదావరి జిల్లా నుంచి 3 వెళ్ళారంట బ్రాహ్మణులు పురోహితులు అంబానీ పెళ్లి చేయడానికి, వివాహం చేయడానికి. వాళ్ళు కూడా చెప్తున్నారు అంత స్థాయి వాళ్ళు కూడా పేరున వచ్చి వాళ్ళు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని మాకు ఇవ్వాల్సిన దానికన్నా ఇంకెక్కువే ఇచ్చారు, మాకు అన్ని లాంఛనాలతో పాటు సంభావన ఎక్కువే ముట్ట చెప్పారు, ఎంత మర్యాదగా చూసుకున్నారు. అది కదా కావాల్సింది. అవి చూడరు ఎందుకు, అవి చెప్పరు ఎందుకు? ఎవడో ఇలాంటి వాడు వచ్చి మధ్యలో వాళ్ళు కాళ్ళు పారాయణ ఆరలేదు విడిపోతున్నారు, ఆయన ఎందుకు పచ్చని సంవత్సరాలు నిప్పులు పోస్తారు అంటే ఆ కడుపు మంటతో వచ్చే మాటలు అవి. పాకిస్తాన్లో అతనైతే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వేణుస్వామి అంటారు. అట్లా పేరు ఎందుకులే, మళ్ళీ ఆయన మనోభావాలు దెబ్బతింటాయి అంటే చెప్తున్నాను. అట్లా ఎప్పుడైనా సరే చూడండి, వేణుస్వామి అన్నారు కాబట్టి చెప్తున్నాను. మరి అది ఆయన ఇష్టం, ఆయన సిద్ధాంతి పండితుడు కాబట్టి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు సిద్ధాంతి, నేను ఆయన ఆచార్య అని పిలుస్తుంటాను. అంటే అంత నాలెడ్జ్ ఉన్నవారు కాబట్టి ఆయన గురువు సమానంగా చూస్తాను. ఇప్పుడు ఆయన కూడా ఎప్పుడు చెప్తాడు, ఏమండి వాక్శుద్ధి ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడకూడదు. జ్యోతిష్యుడు అనేవాడు ఎస్పెషల్లీ మంచి అయితే చెప్పచ్చు కానీ చెడు అయితే మాత్రం అది అవ్వదు కాదు అనే పదాలు కూడా వాడకూడదట. వాళ్ళ నోటి నుంచి అలా వస్తే జరిగిపోద్ది. అంత శక్తి ఉంటుంది వాళ్ళకి, ఆ ఇంట్యూషన్ పవర్ అంటారు దాన్ని. సో ఒకవేళ ఈ మా మిత్రుడు ఆయన ఆచార్య అని చెప్పాను కదా, ఆయనకి ఆచార్య ఇది చూడండి ఇది ఎంతవరకు అవుద్దంటే ప్రయత్నం చేయండి చూద్దాం చేయండి అంతే, అలాగే అంటాడు తప్ప వద్దండి ఎందుకు అని అండు. ఆయన అలాగ అన్నాడంటే నాకు అర్థమైపోద్ది, చేయండి. ఒకవేళ బాగుందనుకోండి, టైం ఎంత అయింది చూస్తా, టైం కూడా చూస్తా, శుభం మీరు వెళ్ళిపోవచ్చు, ఇంకా ఆ పని మీద వెళ్ళొచ్చు మీరు అంటాడు. చూసారు ఎంత తేడా ఉంది. అంతేగాని అక్కడ కూడా కాదు అవ్వదే ఎందుకే వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ కూడా ఉండి ఆయన అవునా చేయండి ప్రయత్నం చేయండి చూద్దాం, భగవంతుడి భారం వేసి చేయండి అని అంటాడు. అంటే అర్థం ఏంటి ఇది? కాబట్టి అంటే ఆయన వేణుస్వామి గారు అన్నారని కాబట్టి చెప్తున్నాను. సో ఎవరిష్టం వాళ్ళది, ఆయన స్టైల్ అది, ఆయన మాట విధానం అది. కాబట్టి ఎవరో పాకిస్తాన్ నటుడు ఏదో అన్నాడని మనం దాని మీద అసలు ఇట్లా డిస్కస్ చేయడం కూడా వేస్ట్ అబ్బా. బట్ వాళ్ళు ఎప్పుడు 100 హ్యాపీగా ఉంటారు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.